అందరికీ స్వాగతం. ఈ పాఠంలో ఎడాగమ సంధి గురించి తెలుసుకుందాం. ముందుగా ఎడాగమ సంధి సూత్రం. సంధి లేని చోట స్వరంబు కంటే స్వరంబు కంటేం బరమైన స్వరంబునకు ఎడాగమంబగు. దీని అర్థం ఏమిటి? సంధి లేని చోట అంటే రెండు పదాల మధ్య సంధి జరగకపోతే పూర్వ పరస్వరాలు అంటే ముందుది తర్వాత స్వరము మధ్య య అనేది ఆగమంగా వస్తుంది. ఎడాగమం అంటే య ఆగమంగా, య అంటే ఎడాగమం, ఎడాగమము. ఎడాగమం అంటే య రావడం, అందుకని దీనికి ఎడాగమ సంధి అని పేరు. దీనికి ఉదాహరణ చూద్దాం. మా ప్లస్ అమ్మ కలిపితే మాయమ్మ. ఇక్కడ మా అమ్మ, ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి ఇక్కడ యాకి యకి యా పరమయ్యి యమ్మ, మాయమ్మ. ఇది ఎడాగమ సంధి. అంటే సంధి జరగలేదు కావున మాయమ్మ అనే పదం వచ్చింది. అదేవిధంగా అవి ప్లస్ ఎక్కడి, అవి ఎక్కడి. అవి ఎక్కడి, అవి ప్లస్ ఎక్కడి. ఇక్కడ సంధి జరగలేదు. సంధి జరిగి ఉంటే అవెక్కడి అని ఇకార సంధి వస్తుంది. అందువలన అవి ఎక్కడి అనే పదం వచ్చింది. ఈ విధంగా మనం కొన్ని ఉదాహరణల ద్వారా ఎడాగమ సంధిని తెలుసుకోవచ్చు. దీనికి కొన్ని ఉదాహరణలు: తాకి ఎందు, అంటే తాకి ప్లస్ ఎందు. అదేవిధంగా లేకయుండ, లేక ప్లస్ ఉండ. అర్థమైందా? తరువాత సెలయేరు, సెలయేరు. ఇక్కడ రా బండిరా వాడాలి. సెల ప్లస్ ఏరు, సెలయేరు. తరువాత మగువయని, మగువయని. మగువ ప్లస్ అని, మగువయని. ఇక్కడ సంధి జరగలేదు కావున యణాదేశ సంధి వచ్చింది. ఈ విధంగా మనం యణాదేశ సంధిని గుర్తించవచ్చు.